గుంటూరు కారం అనే సినిమా అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ ఆ సినిమాకి, మహేష్ బాబు హీరో, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఓన్లీ ఆ క్రెడిట్ అంతా కూడా ఎవరికి పోతుందంటే కుర్చీ తాతకు పోతుంది. గుంటూరు కారం సినిమా కుర్చీ తాత యొక్క సాంగ్ ఆ మడత పెట్టి అనేది గుంటూరు కారం సినిమాకు ప్రాణం పోయలేదా? ఆ గుంటూరు కారం సినిమాకు సగం పబ్లిసిటీ ఈ పాటతోని రాలేదా? మహేష్ బాబు ఎంటైర్ కెరీర్లో ఏ పాటలో ఏ సినిమాలో చేయని డ్యాన్సు ఒకే ఒక్క ఆ కుర్చీ మడతబెట్టి సాంగ్లో చేసింది. ఇది నిజం కదా? కుర్చీ తాత ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలవని వారంటూ లేరు. దురదృష్టవశాత్తు ఆయన కొద్ది రోజుల క్రితమే మరణించిండు. అయితే కుర్చీ తాత పేరుగానే ఆయన పేరు ఉందిండు, అందరికి అట్లనే తెలుసు. అసలు పేరు కాజా పాషా. సరే, ఇతను కొద్ది రోజుల క్రితం మరణించిన విషయం కూడా తెలిసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన విషయం ఒకటి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. అది స్పెషల్గా మన భారతదేశంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్ళకంటూ ఒక పెద్ద వ్యవస్థే ఉంటుంది. ఆ వ్యవస్థ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కుర్చీ తాత చనిపోయిన విషయం సమాజంలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సరే, అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన చనిపోయినప్పుడు కొందరు స్పందించారు. కొందరు యూట్యూబర్లు, కొందరు సోషల్ మీడియా వ్యక్తులు, కొందరు పోయినరు. ఆయనతోటి పాటు తిరిగిన వాళ్ళు, ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసిన కొందరు పోయినరు, ఇన్ఫ్లుయెన్సర్స్ పోయినరు. సరే, ఆయన చావును చూసిండ్రు, వచ్చిండ్రు, పక్కన పెడదాం. ఇది వేరే విషయం. వాళ్ళకు బంధుత్వం ఉన్నది. మరి నిజంగా ఈ కుర్చీ తాత మాటల వల్ల, కుర్చీ తాత డైలాగుల వల్ల ఉపయోగపడ్డ వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. పొలిటీషియన్స్ వాడుకున్నారు ఆయన డైలాగులను, సినిమా హీరోలు వాడుకున్నారు, డైరెక్టర్లు వాడుకున్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు వాడుకున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే కేవలం కుర్చీ తాత మీదనే నడిచినాయి. కుర్చీ తాత మీదనే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నడిచినాయి. ఇది వాస్తవం. సరే, ఇక నడిచినప్పుడు ఆయన సేవలను ఉపయోగించుకున్న వాళ్ళు పోయిండ్రు, కొందరు మందలిచ్చి వచ్చిండ్రు. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సి సినిమా ఇండస్ట్రీ గురించి. గుంటూరు కారం అనే సినిమా అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ ఆ సినిమాకి, మహేష్ బాబు హీరో, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. అయితే అసలు ఈ గుంటూరు కారంలో మడత పెట్టి అని ఓ సాంగ్ ఉంటుంది. అసలు ఆ సినిమా గుంటూరు కారానికి ఈ మడత పెట్టి అనే సాంగ్ ప్రాణం పోసిందన్న విషయం అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలను ఉర్రూ తొలగించింది ఆ పాట కూడా. ఇక దాని మీద ఇక ఈ సోషల్ మీడియాలో డ్యాన్సులు చేయని వారు లేరు. ఇక ఈ రీల్స్ అంటారు కదా, షార్ట్ వీడియోస్ చేస్తారు కదా, అది చేయని వాళ్ళు లేరు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా అంత ఎగ్జైట్మెంట్ అయిపోయారు, అంత ఎంటర్టైన్ అయినరు, అంత ఎంజాయ్ చేసిండ్రు. అంత కీ రోల్ అనేది ప్లే చేసింది ఈ మడత పెట్టి. ఓన్లీ ఆ క్రెడిట్ అంతా కూడా ఎవరికి పోతుందంటే కుర్చీ తాతకు పోతుంది. మరి ఇంత కుర్చీ తాత డైలాగుల వల్ల ఆ సినిమాకు అంత ప్రాణం పోసింది, ఆ పాటకు అంత ప్రాణం పోసింది, ఆ సినిమాకు పబ్లిసిటీ రావడానికి అంత కారణమైంది కదా. అసలు మరి ఈ కుర్చీ తాత చనిపోయింది అన్న విషయం, ఈ కుర్చీ తాత ఇక ఈ సమాజంలో లేడన్న విషయం వీళ్ళెవరికైనా తెలుసా? ఆ సినిమాలో ఈయన సేవల వినియోగించుకున్న డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, హీరోకి కానీ తెలుసా? అసలు కొందరు అంటారు ఇప్పుడు కామెడీ కాకపోతే ఎక్కడో ఉంటాడు హీరో, మా హీరో అట్లిట్లా తెలుస్తుంది అంటాడు. ఎక్కడో ఉంటాడు త్రివిక్రమ్ శ్రీనివాసు డైరెక్టర్, ఆయన లెవెల్ వేరే. అక్కడ ఎక్కడో కుర్చీ తాత చచ్చిపోతే ఎట్లా తెలుస్తుంది అంటాడు. తమన్కు మస్తు బిజీ ఉంటాడు, ఆయన మ్యూజిక్ కొడతా ఉంటాడు, 12 సినిమాలు ఆయనకు ఉంటాయి, ప్రాజెక్టులు ఉంటాయి, ఆయనకు ఎట్లా తెలుస్తుంది అంటారు. మరి ఇదే కుర్చీ తాత ఎక్కడో కేబీఆర్ పార్క్ దగ్గరనో, ఎక్కడో కృష్ణకాంత్ పార్క్ దగ్గరనో కూర్చొని ఓ యూట్యూబ్ ఛానల్లో 2 డైలాగులు చెప్తే మరి ఎక్కడో ఉండే హీరోకి ఎట్లా తెలిసింది? ఎక్కడో ఉండే ది గ్రేట్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఎన్నో ఒక మామూలు అనాథలాగా రోడ్ల మీద తిరిగే ఈ కాజా పాషా, ఈ కుర్చీ తాత డైలాగులు ఎట్లా తెలిసినాయి? 12-15 ప్రాజెక్టులు తోటి ఎప్పుడు బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎస్ఎస్ తమన్కు ఎక్కడో ఉండే ఓ కుర్చీ తాత డైలాగులు ఎట్లా తెలిసినాయి? అంటే మీకు అవసరం ఉంటేనేమో మీ దాకా, మీకు ఎంత దూరం ఉన్నా కూడా అవి రీచ్ అవుతాయి. మీకు అవసరం లేకపోతే వ్యక్తి ప్రాణం పోయినా కూడా అది మీ దాకా చేరువ కాదు. నిజంగా చేరువ కాదా? చేరువ అయినా కూడా పట్టించుకోకుండా ఉంటారా అనేది నా ప్రశ్న. ఎందుకంటే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించరు? పోనీలే అని ఎందుకు కూకుంటారు? ఈ వ్యవస్థ నుంచి, ఈ సమాజం నుంచి సినిమా ఇండస్ట్రీ కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఇది నిజం కదా? ఈ వ్యవస్థ సినిమా ఇండస్ట్రీకి, హీరోలకు, డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు ఎంతో ఇచ్చింది. మరి తిరిగి ఆ సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ మీద ఉండదా? ఒక హీరో పొలిటికల్ పార్టీ పెడతాడు, సినిమా ఇండస్ట్రీ నుంచి పోయి అంటే ఇదే హీరోలు, ఇదే డైరెక్టర్లు, ఇదే మ్యూజిక్ డైరెక్టర్లు
కోట్ల రూపాయల ఫండింగ్ చెక్కులు రాసి ఇచ్చేస్తారు. అంటే మీ ఈ యొక్క ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీకి ఎదుగుతున్నట్టు కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతున్న మీరు మీ సినిమాలకు ఒక అమాయకుడు అనాథలాగా రోడ్ల మీద తిరిగే ఒక వ్యక్తి, ఆర్థికంగా వెనుకబడిపోయిన ఒక వ్యక్తి, ఒకానొక స్టేజ్లో భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తి మీ సినిమాకు ప్రాణం పోసిండు, ఒక పాటకు ప్రాణం పోసిండు అన్నప్పుడు ఆ వ్యక్తి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు స్పందించాలి? సరే మీకు తెలవలేదు, చనిపోయినాక వార్త తెలిసి ఉంటుంది కదా, డైరెక్ట్ మీరు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పోయి స్పందించమని మాట్లాడమని కూడా నేను అడగను, సాగుకు పోయి పాడమని కూడా నేను అంటలేను. మీకు కొంత పిఆర్ టీం ఉంటుంది, మీకు మేనేజర్లు ఉంటారు, మీకు అసిస్టెంట్లు ఉంటారు, పిఏలు ఉంటారు కదా, వాళ్ళకు చెప్పి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయకపోయిండు. గుండె మీదే చేసుకొని చెప్పండి. ఇవాళ గుంటూరు కారం సినిమా టీం మొత్తం కుర్చీ తాత యొక్క సాంగ్ ఆ మడత పెట్టి అనేది గుంటూరు కారం సినిమాకు ప్రాణం పోయలేదా? ఆ గుంటూరు కారం సినిమాకు సగం పబ్లిసిటీ ఈ పాటతోని రాలేదా? మహేష్ బాబు ఎంటైర్ కెరీర్లో ఏ పాటలో ఏ సినిమాలో చేయని డ్యాన్సు ఒకే ఒక ఆ కుర్చీ మడతబెట్టి సాంగ్లో చేసిండు. ఇది నిజం కదా? ఈవెన్ మహేష్ బాబు ఫ్యాన్సే చెప్పిండ్రు ఇది నిజం కదా. దీన్ని ఎందుకు స్పందించరు? మరి ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఒక వ్యక్తి అట్లా చచ్చిపోయిండు అనారోగ్య పరిస్థితులలో అన్నప్పుడు ఆయన వల్ల మీరు ఉపయోగపడ్డ వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు ఎందుకు స్పందించరు? కేవలం కుర్చీతాత వల్లనే మీరు కోటాను కోట్లు సంపాదించారని నేను అన్నాను. కుర్చీతాత వల్లనే మహేష్ బాబుకు స్టార్డమ్ వచ్చింది, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదిగిండు, ఆ సాంగ్కు మాత్రమే ఎస్ఎస్ తమన్ మంచి మ్యూజిక్ కొట్టిండు, దాని పుణ్యమే అని నేను అనను. కానీ అది ఒక పార్ట్ కదా, వన్ ఆఫ్ ద పార్ట్. నేను వన్ అండ్ ఓన్లీ అనట్లేదు, అది కూడా ఒక భాగం కదా. మరి భాగస్వాములు అయినప్పుడు, అందులో పాలు పంచుకున్నప్పుడు తిరిగి మీరు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఆ సాంగ్కు పోతే స్వయంగా ఆయన చెప్పిండు, ఈయనను వాడుకున్నందుకు, ఈయన దాన్ని తీసుకున్నందుకు, ఆయన డైలాగులు ఆయనకు ఒక 5,000 10,000 చేతిలో పెట్టి పంపించారట. 5,000 10,000 ప్రొడక్షన్ ఫుడ్ కాదు కదనే లక్షల్లో. ఓపెన్గా నిజం మాట్లాడుకుంటే ఇస్తే ఏమైద్దని నేను అడుగుతున్నా. ఓ హీరో కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకుంటాడు కదా, కోట్ల రూపాయలు ఇస్తే ఏమవుతుంది? ఓ 4 రూపాయలు పంచితే ఏమవుతుంది? మీకు ఉపయోగపడ్డ వ్యక్తులే కదా. నేను రోడ్డు మీద పోయేటోళ్ళకి పిలిచి ఒక 1,00,000 రూపాయలు ఇవ్వమని అంటలేను. మీకు ఉపయోగపడ్డ వ్యక్తులు కదా, వాళ్ళ వల్ల మీరు బెనిఫిట్ అయిన వ్యక్తులు కదా, ఇస్తే ఏమవుతుంది? ఈ ఇండస్ట్రీ ఈ సమాజం నుంచి ఎంత తీసుకోలేదు చెప్పుండ్రి. ఎన్నిసార్లు ఈ సమాజానికి ఇండస్ట్రీ సేవలు అందించిందో చెప్పుండ్రి. బాగా భీకరంగా వరదలు వచ్చి మొత్తం మనుషులు కొట్టుకపోతే పబ్లిసిటీ కోసం ఓ 50 లక్షలు, కోటి రూపాయలు. నిజంగా మీ అభిమానులు ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు అనారోగ్యం పరిస్థితుల్లో, లేకపోతే ఆరోగ్యం బాగాలేకుండా ఇంకో పరిస్థితులు ఎంతోమంది చచ్చిపోతారు. వాళ్ళకి ఏ హీరో అయినా నిజంగా అండగా నిలుస్తాడా? ఎంతమంది నిలుస్తున్నారు చెప్పండి. మాకు తెలియదు కుర్చీ తాత అని అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వస్తారు, బయటకు వస్తారు. బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు అంటే, ఎస్ మరి గుర్తుపట్టలేని వ్యక్తుల వల్లనే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు. గుర్తుపట్టలేని వ్యక్తుల వల్లనే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నాడు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఓ వ్యక్తి వాళ్ళ మండలంలో ఉన్న ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ దగ్గర ఈ హీరోల పోస్టర్లు కట్టి పాలాభిషేకం చేస్తలేరా? అంటే గుర్తుపడతారని ఆశతోటైతే వాళ్ళు చేస్తలేరు కదా. అభిమానులు చూపించే అభిమానం వల్లనో, వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ వల్లనో, వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ వల్లనో, వాళ్ళు చూపించే ప్రేమ వల్లనో ఇవాళ హీరోలకు కానీ, డైరెక్టర్లకు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ ఈ స్థాయి, ఈ స్టేటస్ అనేది వచ్చింది. మరి సమాజం మీకు అంత ఇచ్చినప్పుడు సమాజానికి కొంత, నేనే మొత్తం కోట్ల రూపాయల రెమ్యునేషన్ అంతా పంచేయమనట్లేదు. అట్లీస్ట్ అలాంటి ఒక ఆర్థిక చావు చేయలేని పరిస్థితుల్లో కుర్చీతాత కుటుంబం ఉంది అని వాళ్ళ కొడుకు బయటకు వచ్చి చెప్తుంటే గుండె తరుక్కుపోయింది. చావు చేయడానికి డబ్బులు లేవంటే సాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, చేస్తే ఏమవుతుంది? ఇక్కడ వాస్తవానికి ఇంకొక విషయం, మహేష్ బాబు ఎంతోమందికి ఏమంటారు కదా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు హార్ట్ ఆపరేషన్ చేయించిండు. ఒక స్పెషల్గా దానికి ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది, బాగుంది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఆయన గొప్ప వ్యక్తి, ఆ విషయంలో గొప్ప వ్యక్తి. అట్లా చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోట్ల రూపాయలు తీసుకొని దాన్ని అనుభవించి అసలు పట్టించుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏమైపోతుందంటే, ఉపయోగపడ్డ వ్యక్తులను కూడా గుర్తించాలి. ఒక మహేష్ బాబే గుర్తించాలి. డైరెక్ట్ ఎప్పుడు నిరంతరం ఏమవుతుంది టీవీ పెట్టుకొని అని నేను అన్నాను. మేనేజర్లు ఉంటారు, పిఏలు ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు కూడా పట్టించుకోవాలి, బాధ్యత ఉంటుంది. పిఆర్ అనే ఒక వ్యవస్థ ఈ సమాజంలో తయారైంది. హీరోలకు ఈ సమాజానికి, డైరెక్టర్లకు సమాజానికి, మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా సమాజానికి మధ్యలో ఈ పిఆర్ అనేది ఒకటి మోపైంది.
అసలు హీరో దేని విషయం చూడాలో చూడొద్దు, ఆ హీరో ఫోన్లో ఏ వీడియోలు చూడాలో ఏ వీడియోలు చూడొద్దు, చూస్తే దానికి దేనికి స్పందించాలో స్పందించొద్దు, ఆ హీరో దేంట్లో ఇంట్రెస్ట్ చూపెట్టాలో చూపెట్టొద్దు అని పిఆర్ డిసైడ్ చేస్తుంది. ఇది ఒక వర్స్ట్ కల్చర్. ఒకవేళ నిజంగా మహేష్ బాబు చెవున పడితే స్పందిస్తాడేమో, కానీ మహేష్ బాబుకు చేరువ కాకుండా ఆపే పిఆర్ టీం కూడా ఉన్నది. ఇది దౌర్భాగ్యం అని చెప్తున్నాను, ఇది దురదృష్టం అని చెప్తున్నాను. అంటే ఈ వ్యవస్థ ఒకటి తయారైంది, చాలా మందికి తెలియదు. ఈ పిఆర్ టీము ప్లే చేసే రోల్ ఏదైతే ఉందో అది చాలా వరస్ట్. ఆ హీరో ఏ ఈవెంట్కి పోవాలి, ఏ ఈవెంట్కి పోవద్దు, ఏ వ్యక్తి చావుకు పోవాలి, ఏ వ్యక్తి చావుకు పోవద్దు, ఏ వ్యక్తి పెళ్లికి పోవాలి, ఏ వ్యక్తి పెళ్లికి పోవద్దు కూడా ఆ పిఆర్ టీం డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళ బాధ్యత, వాళ్ళ రోల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకైతే చేరువై ఉంటుంది కదా. సరే ఎక్కడో రాజమౌళి షూటింగ్లో మహేష్ బాబు బిజీ ఉండొచ్చు, వాటెవర్, నేను కాదు, కానీ చేరువ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈవెన్ అభిమానులు కూడా అనవసరమైన వాటికి కూడా పోతున్నప్పుడు కొన్ని అవసరం ఉన్న వాటి మీద కూడా రెస్పాండ్ కాదు. అంటే మనం కూడా స్ప్రెడ్ చేయాలి. చావు చేయడానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వల్ల ఒక సినిమాకు లాభమైంది అన్నప్పుడు స్పందించండి, ఇట్లాంటి వాటి వల్ల స్పందించండి, ఇట్లాంటి వాటి మీద స్పందించండి, సాయం చేయమని అడగండి, తప్పు లేదు కదా. ఎందుకంటే సమాజం సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. థ్యాంక్ యూ.